మన ఉండి గ్రామం నుండి భద్రాచలం పర్ణశాల మన బస్సు యాత్ర కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. ముందుగా మధ్యాహ్నం స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అది కూడా అందులోనే మంగళవారం కావడం ఒక విశేషం, గొప్ప విశేషం అది మనకి. దర్శనం అనంతరం మనం మధ్యాహ్నం యొక్క ప్రాంగణంలోనే వచ్చిన అందరం కూడా మనం టిఫిన్ చేయడం, అది కూడా మన కుటుంబంలో జరగడం కూడా చాలా బాగా జరిగింది. ఈ టిఫిన్లు కూడా ఏంటంటే ఎక్కువ మొత్తంలో చేసాము మనం, అంటే ఎవరికి ఇబ్బంది కలగకూడదు, అందరూ కూడా కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో ఎక్కువ చేసాం. అయినా సరే కొంత మిగిలింది మనకు. అది ఏం చేసామంటే, మనం దారి మధ్యలో కోతులు ఉన్నాయి, ఒక గుంపుగా ఉన్నాయి అక్కడక్కడ, వాటికి మనం మిగిలిన టిఫిన్ పెట్టడం జరిగింది. అవి కూడా తిన్నాము అంటే మనం చూడడం అది కూడా చాలా ఆనందంగా అనిపించింది. అంటే ఈ కార్యక్రమంలో కూడా మనం మూగజీవులకి అలా మనం ఈ మిగిలిన టిఫిన్ పెట్టడం అన్నది కూడా అద్భుతం. అది తర్వాత అక్కడి నుంచి మనం ఆద్యంతం కూడా రామనామ సంకీర్తనతో భజనతో కార్యక్రమం జరిగింది. ఎప్పుడైనా ఎదురు చూసిన ఆ భద్రాచలంలో మనం అడుగు పెట్టడం, తర్వాత భద్రాచలం యొక్క రామయ్య దర్శనం చేసుకోవడం. దర్శనం అంటే మంచి అద్భుతమైన దర్శనం. అది 300 రూపాయలు విలువగల టికెట్ అండి. అది కూడా ఎవరు కూడా దగ్గర కూడా తీసుకోకుండా, అందుకని అందరినీ కూడా అంతరాలయం దర్శనం ఏర్పాటు చేయడం. తర్వాత అదే ప్రాంగణంలో మ్యూజియం ఉంది. అంటే భద్రాచల రాముని యొక్క, సీతమ్మ వారి యొక్క నగలు కానివ్వండి, భద్రాచలం యొక్క కొన్ని ఫోటోల రూపంలో కానీ అన్నీ కూడా మ్యూజియంలో ఉన్నాయి. ఎప్పుడు పురాతనమై మనకి అవన్నీ కూడా మనం చూడడం చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే అన్నప్రసాదం, మనం ఏ దేవాలయంకి వెళ్ళినా ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడం, ఆ ప్రాంగణంలో అన్నప్రసాదం స్వీకరించాలని ఎలా కోరుకుంటామో అలాగే భద్రాచలం యొక్క రాముల యొక్క దర్శనం అనంతరం ఆ సన్నిధానంలో ఉన్న అన్నప్రసాదం అందరూ కూడా స్వీకరించడం అంటే ఇది ఒక రకంగా మన అదృష్టమే కదా. ఇప్పుడు మనందరికీ కూడా మన కుటుంబ సభ్యులకి ఆ భద్రాచల యొక్క రాముని యొక్క తండ్రి యొక్క ఆశీస్సులు ఉంటాయని ఆశిద్దాం. అంటే ఈ వీడియో చూసిన వాళ్ళకి ఏమిటి భద్రాచలం యొక్క బస్సు యాత్ర ఏంటి అని మీరు అనుకోవచ్చు. జనవరి 22వ తేదీన మనకి అయోధ్యలో ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. సుమారుగా 500 సంవత్సరాల తర్వాత మనం అయోధ్యలో ఒక మంచి భవ్యమైన రామాలయాన్ని మనం ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం. ఆ ప్రాణప్రతిష్ఠ జనవరి 22వ తేదీన జరగడం. ఆ రోజు మనం ఉండి రాజులపేట శివాలయంలో వివిధ కార్యక్రమాలు చేయడం. ఆ కార్యక్రమంలో భాగంగానే 150 మంది మహిళలకు రామకోటి పుస్తకాలు అందజేయడం జరిగింది. ఆ పుస్తకాలని శ్రీరామనవమికి ఎవరైతే రాస్తారో వారందరినీ భద్రాచలం పర్ణశాల తీసుకెళ్తానని ఒక మాట ఇవ్వడం, అనుకున్నగానే 130 మంది పైగా మహిళలు రామకోటి పుస్తకాలు రాయడం. తర్వాత శ్రీరామనవమి ఎప్పుడైతే వెళ్ళిందో తర్వాత వెంటనే ఏప్రిల్లో 30వ తారీఖున భద్రాచలం కార్యక్రమం పెట్టడం జరిగింది.
130 మంది పైగా మహిళలు రాయడం చాలా గొప్ప విషయం. అంటే మనం ఇచ్చిన టైం కూడా, సమయం కూడా తక్కువ. కానీ వాళ్ళందరికీ ఏంటంటే భద్రాచలం రాముని దర్శించుకోవాలని ఒక గట్టి కోరికతో ఏదైతే మనము రామకోటి పుస్తకాలు ఏవైతే రాశారో, ఎవరైతే రాశారో వారి చేత కానీ, ఎవరైతే రామకోటి రాశారో వారి చేతిగా నేరుగానే ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆ గది ఏదైతే ఉందో రూము, దాంట్లో వాళ్ళ చేత వేయించడం జరిగింది. ఇలాంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం చేయడం కూడా నా అదృష్టంగా భావించానది, ఎందుకంటే భావిస్తున్నానది. తర్వాత మన వనవాసంలో శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి వారు పర్ణశాలలో కొంతకాలం అక్కడ ఉండడం, అలాంటి ఆ ప్రదేశాన్ని మేమందరం దర్శించుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
పర్ణశాల అనంతరం ఒక విశాలమైన ప్రాంగణంలో బస్సులు ఆపి తర్వాత మనకి జరగబోయే ఎన్నికల గురించి నేను గురువుగారు చలపతి గారు మాట్లాడడం జరిగింది అందరితోని. ఇక్కడ మనం రాష్ట్రంలో ఎవరి ఓటు వాళ్ళు వేసుకోవచ్చు, వాళ్ళకి హక్కు ఉంది. కానీ కేంద్రంలో మనం తప్పనిసరిగా మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని బలపరచాలని, అంతే మనం కంపల్సరీ మన సనాతన ధర్మాన్ని ఆయన తీసుకెళ్తున్నారు కాబట్టి మనం తప్పనిసరిగా మన కేంద్రం ఏదైతే ఉందో పార్లమెంట్ ఓటు మనం తప్పనిసరిగా నర్సాపురం నియోజకవర్గం కాబట్టి మనది అభ్యర్థి గారైనటువంటి భూపతిరాజు శ్రీనివాసవరం గారికి ఓటు వేసి బలపరచాలని మనం నర్సాపురం ఏదైతే పార్లమెంటు నియోజకవర్గం ఉందో మనం బీజేపీకి మోడీ గారికి మనం గిఫ్ట్గా ఇవ్వాలి అని మనం అనుకుని అందరం కూడా పార్లమెంటు ఓటు తప్పనిసరిగా మనం కూటమి ఏదైతే ఉందో బలపరిచి మనం కంపల్సరీ మన ఓటును వేయాలని చెప్పి నేను గురుగారు చలపతి గారు వీళ్ళందరం మేము మాట్లాడడం జరిగింది. ఇది చిన్న కార్యక్రమం ఏం కాదు. ఇంత అద్భుతమైన కార్యక్రమానికి నాకు వెన్నంటిదండగా ఉండి మేము ఉన్నాము అని గురుగారు చలపతి గారు, శశి విద్యా సంస్థ కండాపు శ్రీనివాసరావు గారు, అలాగే నాని మేడం గారు, వరదరాజులు గారు, నా సారథి పసుపులేటి దుర్గాప్రసాద్, ఇలాగా మహిళల్లో కూడా బ్యాచ్గా ఒక్కొక్కరు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని కోరుకుంటూ అందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.